వచ్చాక ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా చెప్తారు. ఓకే, ఎస్ దుద్దుకొండ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆశా గారు. బడ్జెట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ గవర్నెన్స్ గురించి చర్చించిన తర్వాత ఆఫ్టర్ దట్ రాష్ట్ర పురోగతికి కేంద్ర సహకారం ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడదాం. ఏంటి ఈ గవర్నెన్స్ సంబంధించి మీ అభిప్రాయం? వాట్సాప్ ఈ ఆశా గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ అదే విధంగా వీక్షకులకు నమస్కారం. మొదట రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గారు కలెక్టర్ గారికి వసతి చూడమని ఉత్తర్వులు లెటర్ రాశారు. దానికి రాయలసీమ ప్రజల తరఫున అదే విధంగా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో గాని ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉంది. అది ఈ రోజు అయింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మేనిఫెస్టోలోనా భారతీయ జనతా పార్టీ మీకంటే సెపరేట్ మేనిఫెస్టో ఉందా సార్? ఖచ్చితంగా. ఎందుకు ఆశా గారు అట్లా అనుకుంటారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2019లో 2019 మధ్యలో కూడా హైకోర్టు ఎవరైతే కావాలని లేటెస్ట్ ఎలక్షన్స్ కాదు కదా, 24 కదా లేటెస్ట్ ఎలక్షన్స్. కూటమి ప్రభుత్వంలో పాటు కూటమి నాయకులు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో మీ ఫోటో గానీ ఏది వద్దు అనేది కదా, అదొక చర్చ అన్నాడు ఈనాడు. అది కాదు ఆశా గారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో రాయలసీమలో హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ ఉండాలని కోరుకుంటా ఉంది. అది ఈ రోజు రాయలసీమ ప్రజల కళ సాకారం అయింది కాబట్టి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు ఇప్పుడు వాట్సాప్ గురించి, వాట్సాప్ అడ్మిషన్. ఇది చాలా మంచి పరిణామం. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను వ్యక్తిగతంగా కూడా దాన్ని ట్రయల్ చూశాను. ఎందుకంటే దాన్ని ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకు మెనూ వస్తుంది ఏం కావాలని. మనం ఆ సర్వీస్ కి వెళ్ళినట్లయితే మన ఆధార్ కార్డు నెంబరు, మన ఫోన్ నంబరు, మన తండ్రి పేరు వివరాలు ఇచ్చినట్లయితే మనకు రిజిస్టర్ అవుతుంది. ఏ సర్వీస్ కావాలని మనం అడిగినట్లయితే దాంట్లో మనకు అన్ని కూడా ఆయా డిపార్ట్మెంట్లకు వెబ్సైట్ ద్వారా లింక్ అయ్యి అక్కడి నుంచి ఏదైతే మనం ఏ పేపర్లు అన్ని పెడుతున్నాం వాటి ద్వారా రావడానికి మనకు అవకాశం ఉంది. ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఉంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే, ఎడ్యుకేషన్ పీపుల్ వరకు ఓకే మనకు అర్థమవుతుంది ఏ సేవ కావాలి, ఎక్కడికెక్కడ వెళ్ళాలి, సర్వీస్ని బట్టి మనం ముందుకెళ్తాం. చదువు లేని వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా గ్రామాల్లో, ఫోన్ అంటే యూజ్ చేస్తున్నారు కానీ అది ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఏంటి ఏ సర్వీస్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఎట్లా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా. మరి వారికి ఎట్లాగా వాయిస్ మెసేజ్ అని కూడా చెప్పారు కానీ ఇంకా అందుబాటులో రాలేదు అనుకుంటా. వాయిస్ కూడా అందుబాటులో ఉంది. లేదంటే కూడా సహాయకులు చాలా మంది ఉన్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు మీకు గ్రామ సచివాలయాలు, తర్వాత వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా పక్కన ఎవరైనా స్నేహితులు ఉంటే ఒప్పించు. అది రోజు చేసే పని కాదు కదా. ఏదో సందర్భంలో మనకు ఒక సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కావాలంటే వాటికి సంబంధించినవన్నీ తీసుకోవడానికి మనకు మీకు ఇప్పటి టీటీడీ టికెట్లు కూడా దాని ద్వారానే చేసుకోవడానికి అవకాశం ఉంది. దర్శనానికి, శీఘ్ర దర్శనానికి కూడా మీకు 161 సేవలలో ఇంకా రానున్న రోజులలో అన్ని పెరుగుతాయి. తర్వాత గ్రీవెన్స్ కూడా ఉంది దాంట్లో. మనం ఏదైనా ఒక సమస్యను ఉంది అప్లై చేస్తే అది సీఎం కార్యాలయానికి వెళ్ళటం, కలెక్టర్ ద్వారా మళ్ళీ ఏ అధికారి దగ్గరికి వెళ్ళడానికో, ఇది మనం ఏంటంటే ప్రజలకు ఎంత సేవ చేయాలా, ఎంత తొందరగా చేయాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఫేస్బుక్ యాజమాన్యం మెటా ద్వారా ఇదైంది. దీనికి ఈ ప్రభుత్వం ఛార్జీలు కూడా ఏం పే చేయటం లేదు ఎవరికి, మెటా వారికి. వారు కూడా ఉచితంగానే ఇస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ ద్వారా మనం అన్ని తీసుకోవటం వల్ల అనేది ఆల్రెడీ ఇప్పుడు రైల్వేలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం పిఎన్ఆర్ నెంబర్ కావాలంటే రైల్వేలో ఆ పిఎన్ఆర్ నెంబర్ నొక్కినట్లయితే వస్తుంది. వాట్సాప్ అనేది కానీ ఈ టెక్నాలజీ కానీ రానున్న రోజులలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది మధ్యవర్తిత్వం లేకోకుండా ఏపీ ముందడుగు వేసింది అనుకోవచ్చు. దానివల్ల ప్రజలకు ఉపయోగం. టీడీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.